అందరూ కేర్ఫుల్గా వినండి. ఎల్లుండి 27th మనం మన అమౌంట్స్తో మధ్యాహ్నం 2 గంటలకి షార్ప్గా మా ఇంట్లో మీట్ అవుదాం. ఓకే సార్. సార్ 27 నా బర్త్డే సార్. నా లక్కీ డే. 2 + 7 9 రైజింగ్ నంబర్. గుడ్. 27th ఈవినింగ్ శివ ట్రైన్లో భువనేశ్వర్కు బయలుదేరతాడు. ఓకే. ఇక్కడి నుంచి పలకనామా ఎక్స్ప్రెస్ సాయంత్రం 4:35కి బయలుదేరుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 28th శివ భువనేశ్వర్ చేరుకుంటాడు. శివ, నువ్వు అక్కడ కళ్యాణ్కి డబ్బులు ఇచ్చి మాల్తో ఈవినింగ్ ట్రైన్లో రిటర్న్ అవుతావు. కైలాష్ సార్. శివ ట్రైన్ రిజర్వేషన్, తర్వాత డ్రాప్ చేయడం, పికప్ చేయడం, ఇదంతా నీ డ్యూటీ. ఓకే సార్. వెయిట్, నేను చూస్తాను. నా కాబోయే భార్య సార్. ఏంటిలా వచ్చావు? మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను. బ్యాంక్ లాకర్ కీ కావాలి, అందుకే. కమ్ సార్, జస్ట్ ఎ మినిట్. మళ్ళీ కీ ఇవ్వడానికి రాకు, నేను ఇంట్లో తీసుకుంటాను. వెళ్ళు. హాయ్ వాసుకి. హాయ్ సార్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్. కానీ మావాడే కొంచెం డల్గా ఉన్నాడు. పెళ్లి గురించి ఆలోచన అనుకుంటా. పెళ్ళి ఎప్పుడమ్మా? అది కోర్స్ చేస్తున్నా సార్. తొందరగా చేసుకోమ్మా, మా వాడిని పెళ్లి కొడుకు అవతారంలో చూడాలనుంది. కొంచెం హుషారివ్వు. బాయ్. బాయ్ సార్. బాయ్. టేక్ కేర్. బాయ్. తను ఎప్పటి నుంచి తెలుసు? ఎవరు సార్? ఇందాక మీ ఇద్దరిని నేను అబ్జర్వ్ చేశాను. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మన తేజ కాబోయే భార్యకి నీకు ఎప్పటి నుంచి పరిచయం? 5 years నుంచి సార్. మేమిద్దరం ఒకే కాలేజ్. అక్కడే మాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. మరి తేజ? సార్ మీకు తెలుసు కదా సార్, తను ఏ పరిస్థితుల్లో తేజ దగ్గర ఉంటుందో. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ తేజ కోపం గురించి కూడా నీకు తెలుసు కదా. వాడు అనుకున్న దాన్ని సాధించేదాకా వదిలిపెట్టడు. మీ విషయం వాడికి తెలిసిందనుకో, వాడు మిమ్మల్ని కూడా వదలడు. మీ మంచి కోరి చెప్తున్నా, మీరు ఈ రిలేషన్షిప్ ఆపేస్తే బెటర్. సార్? ఎస్, ఎందుకంటే ఈ విషయంలో నే చెప్పినా కూడా వాడు నా మాట విండు. నిర్ణయం నీ చేతుల్లో ఉంది, ఆలోచించుకో. Hey sweetheart, what's up? Hey. ఏమైంది? ఏమైందేంటి? వినలేదా అక్కడ ధర్మగారు ఏమడిగారు? తేజకి నాకు పెళ్ళెప్పుడని. ఎవరిని కలిసినా ఇదే టాపిక్. నాకు భయం వేస్తుంది, ఏ నిమిషంలో వచ్చి తాళి కట్టేస్తాడో అని. ఇదిగో బ్యాంక్ లాకర్ నుంచి మొత్తం తెచ్చాను. వీటితో ఎక్కడికైనా పారిపోదాం. ఎక్కడికి పారిపోదాం? కాశ్మీర్, కోల్కతా, గోవా, కేరళ, ఏ మూలకెళ్ళినా పట్టేస్తాడు. నా మీద దొంగతనం, కిడ్నాప్ కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాడు. వాడి నుంచి మనం తప్పించుకోలేం వాసుకి. తొందరపడదు వాసుకి. ప్రతి పనికి ఒక టైం ఉంటుంది. 5 crores డీల్ ఒకటి ఉంది. 2 daysలో అయిపోతుంది. దాంతో మనం రాష్ట్రాలే కాదు, ఈ దేశమే వదిలి వెళ్ళొచ్చు. బిలీవ్ మీ. కెనడా జపాన్ వెనీస్. సిద్ధార్థ్, 5 కోట్లకి ఎన్ని సున్నాలుంటాయి?
7 ఉంటాయి. 6, 7. కానీ డార్లింగ్ అందులో మేము 5 పార్ట్నర్స్. అయ్యో మొత్తం మనకే అనుకున్నాను. గుడ్, ఐ లవ్ యూ. డార్లింగ్ హే బేబీ. ఏంటి ఏం చేస్తున్నావు? నేనా? నీ వల్ల కాదు బాబు. హలో, మరి అలా నవ్వేకమ్మా. నాలో నువ్వు ప్రేమికుడు ఉన్నాడు. సో నువ్వు నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలి, నేను ట్రై చేయాలి. ఓకే? ఆహా, నో ప్రాబ్లం, విల్ డు లైక్. I'll call you back. ఓకే, యా, బాయ్. వెయిట్, లోపల పెట్టి పెగ్ మిక్స్ చేసి తీసుకురా. Okay. ఎక్స్ట్రా ఐస్. ఏంటి వెళ్ళిపోతున్నావు? మూడింత రొమాంటిక్గా ఉంటే కాస్త ప్రేమగా మాట్లాడచ్చు కదా. ఉదయం నుంచి నువ్వేం చేసావో చెప్పు, నేనేం చేశాను అడుగు. ఏం చేసావు ఈరోజు? కాస్త రొమాంటిక్ అడగొచ్చు కదా. ఇలాంటి సీన్ చూసినప్పుడు నా మీద ఎలా ఫీల్ అవుతావు? అప్పుడు ఏమేం చేసుకుంటావో చెప్పు. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? నీతో డీసెంట్ గా ఉన్నందుక నేను తలుచుకుంటే ఇష్టపడిన దాన్ని అనుభవించకుండా ఉండను. అక్క కూతురు అని నచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నా. పెళ్లి మాట ఎత్తితే చాలు ఆ కోర్స్ చేయాలి, ఈ ఎగ్జామ్ రాయాలని పోస్ట్పోన్ చేస్తావు. విను, నన్ను అవాయిడ్ చేసి ఎవరితోనైనా మ్యాటర్ నడిపావో వాణ్ణి చంపేస్తా. వాణ్ణి చంపేస్తా. అరే ఏంటి నువ్వు సినిమాలో హీరోయిన్ విలన్ని చూసినట్టు చూస్తావు? నేనెంత ఫీల్ అవుతున్నానో తెలుసా? వాసుకి, వాసుకి, నేను నీ హీరోని, నీ కాబోయే భర్తని. కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాగా ఓవర్ యాక్టింగ్ చెయ్యొద్దు. విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ లాగా ప్రేమగా సాఫ్ట్గా భర్త కాళ్ళ దగ్గరుండి సేవించుకో. ఐఎమ్ సో టైర్డ్, సో టైర్డ్. కాళ్ళు పట్టు, కాళ్ళు పట్టవే.